ఎంత బాగా నవ్వుతున్నావురా పని పాట లేకుండా. ఎంతసేపు చూస్తావురా తొక్కలో రీల్స్? బోర్ కొట్టట్లే యారా? వీడేంటి ఇలా చూస్తున్నాడు? మనకెందుకులే, మనం రీల్స్ తీసుకుందాం. వీడేంటి పలకడు? నిన్నేరా చెప్పా, పదా బయటికి వెళ్దాం. ఏంటి రౌడీగాడు అలాగే చూస్తున్నాడు? ఏమ్రా రౌడీ, ఏం కావాలి? ఐశ్వర్య కావాలరా, తెచ్చి పెడతావా? ఏరా రౌడీ, బోర్ కొడుతుందా? బయటికి వెళ్ళాలందా? అమ్మయ్య, వీడికి నా బాధ అర్థమైంది. అవునరా, బయటికి తీసుకెళ్ళరా, నీకు దండం పెడతా. బయటికి లేదు ఏం లేదు కానీ పోయి పెడిగిరి తిని పడుకోపో, నీకు అదే ఎక్కువ. నన్ను అంత మాట అంటావా? ఉండరా, నీ పని చెప్తా. అది మనమంటే అట్లుంటది. వామ్మో, వీడు ఏదో చేస్తున్నట్టున్నాడే. రే రౌడీ, ఏంట్రా ఈ పనులు? బయటికి తీసుకుని వెళ్ళకపోతే ఇవన్నీ చేస్తారా? చెప్పా. అట్లుంటది మనతోని. లేకపోతే పందిలా కూర్చుని కోతిరా రీల్స్ చూస్తూ ఉంటావా? అందుకేరా ఇలా చేసా. నీ అబ్బా, నీకు ఈ మధ్య చాలా బలిసిందిరా. ఇప్పుడు చూడు నీకేం చేస్తాను. చెయ్యరా, చూస్తా ఏం చేస్తావో. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు? అమ్మో, మనకెందుకులే. ఏంట్రా రౌడీ, చిన్న విషయానికి సామాన్లు పడేసినావు. బయటికే కదా, తీసుకుని వెళ్తా లేపదా. ఇప్పటికి దారిలోకి వచ్చావురా. ఇలా చేసినా కూడా తీసుకెళ్ళకపోతే నెక్స్ట్ నీ గుండు పగలగొట్టేవాడిరా. అరే చూడరా రౌడీగా, బయట తీసుకుని రమ్మన్నా కదా, బయట తీసుకుని వచ్చినా చూడు. ఏం చూస్తావో చూడరా, ఒకటే గోల వేసినావు కదా. నీకెందుకురా చెప్పా, నేను ఏదో కూడా చూసుకుంటాలే, నువ్వు ముందు మూసుకో. రే నువ్వు గమ్మనుండు పోయి, ఊరికి అందరినీ గెలుపుతా ఉంటావు. ఏంటి జనాలందరూ ఒకే చోట ఉన్నారు? ఏ రౌడీ, ఏమైంటదిరా? నాకేం తెలుసురా, పోయి నువ్వే అడుక్కో. అర్థమైంది, ఎల్లుండి న్యూ ఇయర్ కదరా, అందుకనే ఈ హడావిడి. గొప్ప విషయం కనిపెట్టావులే గాని వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకురా? మన ఇంటికి మనం తిరిగి పోదాం పదరా. ఆగరా రౌడీ, నాకు ఇప్పుడే ఒకటి ఐడియా వచ్చిందిరా. వీడెక్కడు బాత్రూమ్ వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఐడియాలు వచ్చినట్టు చెప్తాడు. అదేంటో చెప్పి చావరా. ఇక్కడ కాదురా రౌడీ, ఇంటికి పదా, క్లియర్ గా చెప్తా. నువ్వు ఎక్కడ చెప్పినా అన్ని వరుసగానే ఉంటాయి కానీ పదాక. వామ్ము, వీడు ఐడియాలు చెప్పేలోపు ఎస్కేప్ అయిపోలే, లేకపోతే నా బుర్ర తినేసాడు. అరే రౌడీ, వాళ్ళందరినీ చూసి నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నాకేం చెప్పకరా బాబు, నాకు నిద్ర వస్తుంది. ముందు అవతలకు పో నువ్వు. గోకులు పెడుతున్నావు, నిద్ర వస్తుందిరా. రే ఇటు వినువై, ఎప్పుడు చూస్తే నిద్రపోతా ఉంటావు. నీ సొల్లు వినడం కంటే ఇదే బెటర్ రా బాబు. అయినా వదిలేలా లేవుగా, చెప్పు. నాకు తెలిసి మనం ఎప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోలేదు కదరా. అయితే మనం ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుని పోతున్నాం రా. ఇదేమైనా పెద్ద గొప్ప విషయం ఆరా? పైగా పిల్లలు ఆనందపడుతున్నావు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటారా జప్ప. నిద్ర వస్తుంది, నా నిద్రని డిస్టర్బ్ చేసావో చూసుకోరా జప్ప. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం రా. ప్రతి సంవత్సరం ఏదో చేసినట్టు ఎందుకురా బిల్డప్? మూసుకొని తిని పడుకోక మనకెందుకురా ఈ సెలబ్రేషన్స్? ఈసారి పక్కింటి వాళ్ళ అసూయి పడేలా, ఎదురుంటి వాళ్ళు కుళ్ళుకోలేలా, అసలు హైదరాబాద్ మొత్తం దద్దరెళ్ళిపోయేలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం రా రౌడీ. ఏడు సావులే ఎదవా, అంత బాగా చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి కదరా. ఈసారి 1,00,000 ఖర్చైనా పర్వాలేదురా, న్యూ ఇయర్ మాత్రం రచ్చ రచ్చ చేయాలి. ఏమంటారా రౌడీ? తగ్గేదలే. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా బాబు, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. చెప్తే వినే రకం కాదు వీడు. నాకు నిద్ర వస్తుందిరా, నేను పడుకుంటా.
A few moments later. ఏంట్రా దీనిపైన కూర్చోబెట్టా నన్ను దింపరా బాబు, భయం అవుతుందిరా. అరే రౌడీ, మనం ఇన్నాళ్ళు బతికి ఏం సాధించాంరా? వామ్మో, వీడేదో సోది చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను అయిపోయాపు. రోజు రోజుకి రోజులు గడిచిపోతున్నాయి తప్ప మన బతుకులు మారట్లేదురా. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చినాను రా. ఏం చెప్తాను అసలు, ఏం అర్థం కావట్లేదు. ఈ ఇయర్ కొన్ని రిజల్యూషన్స్ రాసి పెట్టుకున్నాను రా, అది తప్పకుండా పాటించాలరా. అమ్మో, స్టార్ట్ చేశారు రా ఇక. మొదటిది, రోజు లేటుగా లేవకుండా పొద్దున్నే సూర్యుడు వచ్చే టైంకి లేవాలరా. అంట పొద్దున లేస్తావంటే సూర్యుడు కూడా నమ్మడరా. నాకు తెలిసి నీ జీవితంలో చిన్నప్పుడు తప్ప ఎప్పుడు లేచుండవు. ఇది అవ్వదులే గాని నెక్స్ట్ చెప్పు. ఆ తర్వాత 1 గంట ఎక్సర్సైజ్ చేయాలిరా రౌడీగా. ఎక్సర్సైజ్ చేస్తావా? డంబుల్ చూస్తేనే దడ పుడుతుంది నీకు. నీకెందుకురా ఎక్సర్సైజ్? కొంచెం నీడలోకి తీసుకెళ్ళరా. ఎండ కొట్టి సస్తున్నారా, ట్యాన్ అయిపోతారా. తీసుకెళ్ళరా. ఎండ నీకు పడదు కదా రౌడీ, రా నీడలాగా పోదాం. ఈ మధ్య అందరూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా, మనం కూడా స్టార్ట్ చేద్దామా రౌడీ? బొంగు చేస్తావు. పోయినసారి కూడా ఇంతే. ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్ చేస్తా అని 1 ఇయర్ ఫీ కట్టినావు. మొదటి రోజు తప్ప తర్వాత దాని మొహైన చూసినావా? ఎక్సర్సైజ్ తర్వాత 9 to 1 స్టడీస్ రా రౌడీ. స్టడీయా? ఏం చదువుతావరా? నీకు ఏబిసిడీలు తప్ప ఏం రావు కదరా. స్టడీ అంటే ఏ న్యూస్ పేపర్ పుస్తకాలు అనుకునేవు. సాఫ్ట్వేర్ జాబ్ కి కోచింగ్ తీసుకుంటారా? రే, నీకెవర్రా సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేది? నీకు జాబ్ ఇస్తే వాడంతా దిక్కులో ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. ఇకపోతే మధ్యాహ్నం లంచ్. మిగతా అవి చేసినా చేయకపోయినా ఇది మాత్రం కరెక్ట్ గా చేస్తావురా. లంచ్ తర్వాత మళ్ళీ స్టడీస్, మళ్ళీ ఈవినింగ్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత రోజు నుంచి అలా అన్ని రిపీట్ అవుతాయి అంతే. ఇలా కనీసం ఒక్క రోజున చేస్తావారా చెప్పా? నాకు డౌటే. నెక్స్ట్ ఇయర్ నుంచైనా చేయలేరా రౌడీ? ఎంతకాలం అని చెప్పు ఇలా టాలెంట్ వేస్ట్ చేసుకుంటాం. టాలెంటా? అది ఎక్కడుందిరా? నేనెప్పుడు చూడలేదు. నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చెయ్యక ఇలా ఉన్నాను రా. లేకపోతే ఎప్పటికీ మైక్రోసాఫ్ట్ సిఇఓ, మైక్రోసాఫ్ట్ సిఇఓ లేకపోతే గూగుల్ సిఇఓ అవుతుంటరా. వేరే అది సీఈఓ రా, సిఇఓ కాదురా. సరిగ్గా పలకడం రాదు, వీడు సీఈఓ అవుతాడట. అది సాఫ్ట్వేర్ కంపెనీకి. ఎదవా. అంతేరా, ఇలాంటి చిన్న కోరికలు తప్ప పెద్ద ఆశలు ఏం లేవు నాకు. ఇవి చిన్న కోరికలారా చెప్పనాయలా. ఎవడైనా వింటే పిచ్చి పట్టింది అనుకుంటారు. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి ఏమేం కావాలో లిస్ట్ రాసి పెడతా. సాయంత్రం రెడీగా ఉండరా, షాపింగ్ వెళ్ళాలి. వీడి కోరికలేమో కొండంత ఉంటే ఎఫర్ట్స్ మాత్రం ఎండికలంత ఉంటాయి. వీడికి బిల్డప్ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ ఎడవకి. అరే రౌడీ, ఇవాళ 31st రా, రాత్రి దుమ్ము దులిపేద్దాం రా. రే, నువ్వు దులుపుకోరా, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? అరే రౌడీ, అక్కడ వెళ్ళి కేక్ తీసుకుందాం రా ఫస్ట్. కేకులు మంచిగా కేకులు తీసుకోన్నా. కేకులు భలే ఉన్నాయి. తెల్ల కేకు, నల్ల కేకు, ఎర్ర కేకు భలే ఉన్నాయన్నా. ఈ షాప్ లో కేకులు చాలా బాగున్నాయి. ఏ రౌడీ, గమ్మనుండ్రా, అలాగా డీసెంట్ గా బిహేవ్ చేయి. డీసెన్సీనా? అది నీకెక్కడుందిరా ఫస్ట్? అన్నా, ఈ 500 రూపాయల కేక్ ఎంత అన్నా? అదేం ప్రశ్నరా? 500 ఉండక 1000 ఉంటుందారా? అంటే ఆఫర్ ఏమైనా ఉందామని. ఆఫర్ లోనే ఉన్నాయి తమ్ముడు. అన్నా, ఆ 10 kg కేక్ ఎంత అన్నా? 10,000 తమ్ముడు. అంత వద్దులేనా, ఒక 1/2 కిలో ఇవ్వండి. సరే తమ్ముడు, ఇప్పుడు వచ్చే దారికి నువ్వు. అన్నా, బ్లాస్ట్ కూడా ఇవ్వండి. స్ప్రే కూడా ఇవ్వండి అన్న. క్యాండిల్స్ కూడా ఇవ్వండి అన్న. రాడీదా. సరే రాడీ, కేకు ఫ్రిడ్జ్లో పెడతాం దా. అమ్మయ్యా, కేక్ అయితే తెచ్చి పెట్టేసిన. ఇంకా నైట్కి ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు. అరే రౌడీగా, నైట్ ఏం ఫుడ్ తింటావురా నువ్వు? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. రే, అంత బడ్జెట్ నా దగ్గర లేదురా. అవునా? అయితే నాకు గ్రిల్ చికెన్ కావాలన్నా, ఫుల్ కోడి కావాలి. ఓకేనా? ఫుల్ కోడా? నువ్వు ఒక్కనే తింటావరా? అవునన్నా.
సరేలే 2 గ్రిల్ చికెన్ ఆర్డర్ పెడతాలే. అమ్మయ్య మంచోడవన్నా నువ్వు. నేను అంతలోపు ఒక స్లీప్ వేస్తా. ఏ యాప్లో ఆర్డర్ చేద్దాం? స్విగ్గీలో వేద్దామా? జొమాటోలో వేద్దాం, ఏదో ఆఫర్ ఉంది. గ్రిల్ చికెన్. బా గ్రిల్ ఒకటే సరిపోదు అనుకుంటా. బిర్యానీ కూడా పెడదాం. అన్నా వద్దన్నా, ఆ బిర్యానీ తిని తినే బొర్ర ఇంతలా పెంచావు. ఆర్డర్ డన్. థ్యాంక్స్ అన్నా. రే రౌడీగా, ఆర్డర్ అయితే అయిపోయిందిరా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అంతలోపు డెకరేషన్ చేద్దాం. నువ్వు చేసుకోరా, నేను పడుకుంటాను, డిస్టర్బ్ చేయొచ్చు. రే పడుకుంటావేంట్రా తింగర్నాయలా? నేను ఒక్కరిని ఎలా చేయాలరా? హెల్ప్ చెయ్యి, లేవు. అరే తిరిగి తిరిగి అలసిపోయినా నేను. పడుకొని నేను కొద్దిసేపు. సరేలే. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఐడియా లేదురా, నన్ను నిద్రపోనీరా. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, దీపావళికి మిగిలినవి బాంబులు, నీ బర్త్డేకి మిగిలినవి షార్ట్స్, డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాడేద్దాం రా. డబ్బులు మిగులుతాయి. కొత్తవి కొడుకున్నాం ఎందుకురా మళ్ళీ. పెద్ద ప్లానింగే. రే నీ పీస్ ఆడతాను రోజు రోజు ఎక్కువైపోతుందిరా. వద్దులే పోరా రే. రౌడీ రే రౌడీ, డెకరేషన్ అయిపోయింది చూడు. రే అది హ్యాపీ బర్త్డే రా. మనం రాయాల్సింది హ్యాపీ న్యూ ఇయర్ అని రా. అట్లుంటుందిరా మనతోని. అరే ఇప్పుడు వచ్చేసిందేమో. సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ బ్రో. సారీ బ్రో, నా దగ్గర డైరీ మిల్క్ ఉంది. గ్రిల్ చికెన్ వాసన గుమగుమలాడిపోతుంది అన్నా. అరే రౌడీ, 12కి ఇంకా 20 మినిట్సే ఉందిరా. అరే రౌడీ, ఇంకా 10 మినిట్స్ ఉందిరా. పదా వెళ్ళి కేక్ సెట్ చేద్దాం. త్వరగా తీసుకురా అన్న, కట్ చేసి తిన్నాము. ఫుల్ ఆకలి అవుతుంది, కేక్ ఆకలి. రే రౌడీ, ఇంకా 10 సెకండ్సే ఉన్నాయరా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. వద్దులే. పిక్కలోడా, నాకు పెడతాం అనుకున్నాను కదరా. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మీ అందరికి. రే కొడుతున్నావేంట్రా? నేనేం తప్పు చేసిండ్రా నన్ను కొడుతున్నావు? అరే రౌడీ, అరే అందరూ బాంబులు కలుస్తున్నారా. వదరా మనం కూడా కలుద్దాం. వదరా పైకి వెళ్దాం. బాంబులంటే భయమన్నా, వద్దన్నా అన్న, నాకు బాంబులంటే భయమన్నా. భలే పేలుస్తున్నారా అందరూ. మనం కూడా పేలుద్దాం దా. ఎవరన్నా మీరు? మా బిల్డింగ్ పైన ఏం చేస్తున్నారు? థమ్స్అప్ తాగుతున్నాం తమ్ముడు, థమ్స్అప్. అన్నా అది థమ్స్అప్ కాదన్నా, అది మందు, నాకు తెలుసు. అంటే 31st నైట్ కదా, అందుకని కొంచెం పార్టీ చేసుకుంటున్నాం. అన్నా అయినా ఇలా తాగడం తప్పనా? కరెక్టే అన్న, తాగటం తప్ప అంటారు కానీ అమ్మటం తప్ప అంటలేరు కదా మీరు. అది కూడా కరెక్టే అన్నా. కానీ అన్నా మీరు ఎలా వచ్చారు? బండి పైన వచ్చినాం తమ్ముడు. మరి మీరు ఎక్కడుంటారన్నా? ఎల్బీనగర్లో ఉంటాం. మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? మళ్ళీ బండి పైన పోతాం. అన్నా అలా తాగి డ్రైవింగ్ చేయడం తప్పనా? ఎందుకంటే యాక్సిడెంట్ అయితే అన్నా మళ్ళీ మీ మమ్మీ డాడీకి ఎవరు చూసుకుంటారన్నా? వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారన్నా. అవును తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. వెళ్ళిపోతాంలే. కోటర్ ఉందన్న ఇంకా. కోటర్ మిలిగిందా? అవునన్నా. సర్లే తాగేసి పోదాం పోయి. మార్రా మార్రా మార్రా. హాయ్ గైస్, వీడియో చూసారు కదా, ఎలా ఉంది? నచ్చితే మాత్రం ఫుల్గా లైక్ కొట్టండి. సో అలాగే స్టే హోమ్, స్టే సేఫ్. ఎందుకంటే చాలా చలిగా ఉంది గైస్. మీరు సెలబ్రేషన్, మన 31st నైట్ సెలబ్రేషన్ ఇంట్లోనే చేసుకోండి.
బయట తిరగద్దండి, చాలా అంటే చాలా చలిగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో గాయస్, ఈ వీడియో నచ్చిన మొత్తం లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఇంట్లోనే కూర్చొని సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజు మరి మీరేం చేస్తున్నారో మాకు కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గైస్లీ ఛానల్. అండ్ వన్స్ అగైన్ గైస్, స్టే హోమ్, స్టే సేఫ్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. బాయ్ గైస్. బాయ్.